అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175కి 175 సీట్లు గెలవబోతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికల వేడి మొదలైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆ మాటలో వినే ప్రయత్నం. మేడం, ఏంటి మేడం, ఈ ఎన్నికల వాతావరణం మొదలైపోయింది, ఎలా ఉంది మొత్తం మీద రాష్ట్రంగా, ఏం చెప్తారు అసలు? అంటే జగనన్న ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటూ ఈరోజు సంక్షేమ పథకాలే కావచ్చు, అభివృద్ధే కావచ్చు, మా నియోజకవర్గంలో మేమేమైతే మాట ఇచ్చామో అవన్నీ నిలబెడుతూ అన్ని ప్రోగ్రామ్స్ చేసాము. కరోనా ఉన్నప్పటికీ కూడా 99% మేము అన్నీ ఫుల్ఫిల్ చేయగలిగాం. కాబట్టి ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరబోతుందన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు కాకుండా వీరాంజనేయులను కూడా అధిష్టానం నిర్ణయించినటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? ముఖ్యంగా ప్రజలకు కూడా వీరాంజనేయులకు ఓటేయాలని చెప్పేసి ఏం చెప్తారు అసలు? ఈరోజు జగనన్న డెసిషన్ ఏంటంటే, ఈ మన సింగనమల నియోజకవర్గంలో మాదిగ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సో మాదిగలకి మనం ఈసారి ఇద్దాము అంటే లాస్ట్ 2 times నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి మాదిగలకి ఎక్కువ పాపులేషన్ కాబట్టి వాళ్ళల్లో ఒక రిప్రజెంటేటివ్ని పెడదామని అంటే సరే మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. బికాజ్ నేనేమి ఇండిపెండెంట్గా గెలవలేదు, పార్టీ బేస్డ్గా గెలిచాను. కాబట్టి నేను జగనన్న చెప్పిన మాట ప్రకారమే వెళ్దాం అనుకున్నాను. అండ్ అంటే మా కాన్స్టిట్యున్సీ కాదు, మరి కదిరి తీసుకున్న సిద్ధారెడ్డి అన్న బాగా చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ముస్లిం పాపులేషన్కి ఈసారి ఇద్దాం అనుకున్నారు, వాళ్ళని రిప్రజెంటేటివ్ని తీసుకుందాం అనుకున్నారు. ముస్లిం పాపులేషన్లోంచే వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ని తీసుకున్నారు. మీరు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నని చూడండి, ఆయన డెఫినెట్గా గెలుస్తారని అందరికీ తెలుసు. బట్ ఎట్ అక్కడ కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉందని అది కూడా అలాంటి డెసిషన్ తీసుకున్నారు. స్టేట్ వైడ్ అలాంటి అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి మనదేమీ స్పెషల్గా జరిగింది కాదు. కాబట్టి నాకేం పెద్ద అంటే పార్టీ బేస్డ్గా వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మనం తల ఒగ్గి వెళ్ళే పరిస్థితి ఉంటేనే పార్టీలో కొనసాగుతారు. అంటే వెన్ యు ఆర్ ఇంటూ ఏ పార్టీ యూ హ్యావ్ టు ఒబే దేర్ రూల్స్. సో మేము దానికి కట్టుబడి మేము ఈరోజు వర్క్ చేస్తామని చెప్పి ఈరోజు వీరాంజనేయులు గారు MA ఎకనామిక్స్ చేశారు. సో ఆయన కూడా బాగా చదువుకున్నారు, మాదిగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అలాగే మన కాన్స్టిట్యున్సీలో సింగనమల మండలంలో బండమీదపల్లి సర్పంచ్గా వాళ్ళ నాన్నగారు పనిచేశారు. మన తెలుగుదేశం గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అంటే చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ అవన్నీ తట్టుకొని గట్టిగా నిలబడి వాళ్ళు ఆ పంచాయతీని డెవలప్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మన పార్టీకి ముందు నుంచి విధేయంగా ఉన్న వాళ్ళే. కాబట్టి సో మాకు రైట్ చాయిస్ అనే అనిపించింది. ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే మాత్రం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇటువంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పి చాలా సీట్లను మారుస్తున్నారని చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు పొలిటికల్లీ చూస్తే అంటే ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి జగనన్న ఒక మైండ్ సెట్తో వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఈరోజు ఒక టైంలో కొంచెం ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ యంగ్స్టర్స్ని తీసుకున్నారు. ఒక టైంలో ఇప్పుడు చూస్తే మన పార్టీకి పనిచేసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈరోజు మన వీరాంజనేయులే మన కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే ఈయన ఒక సామాన్యుడు, అంటే కోట్లు అధిపతి కాదు, ఏమీ కాదు, సామాన్యుడు. ఒక సామాన్యుడిని రిప్రజెంటేటివ్గా పెట్టడం అంటే సామాన్యుడు ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒక రిప్రజెంటేటివ్ని పిక్ చేసి పెట్టడం అంటే అది మరి ఎంత కాన్ఫిడెన్స్ ఉండకపోతే ఆయన డెసిషన్స్ తీసుకుంటారని. సో ఓవరాల్గా అంటే మన జగనన్న అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్కి ఎంత ఫేవర్గా ఉన్నారో చూసాం. కాబట్టి ఈరోజు ఎలాంటి డెసిషన్కైనా మేము జగనన్నని ఫాలో అయితే పూర్ పీపుల్ పైకి వస్తారు, మన స్టేట్ డెవలప్ అవుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి మేము అన్నతోనే నడుస్తున్నాము. అలాగే ఈరోజు ఈ డెసిషన్స్ని కూడా దాని బేస్ మీద అంటే జగనన్న ఎవరెవరినైతే ఏ కాన్స్టిట్యున్సీలో ఏవేవి చేయాలనుకున్నారో అది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పలానా దానికి పలానా వాళ్ళైతే బాగుంటుందని ప్లాన్ చేసి పెడుతున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఇవన్నీ పాజిటివ్గానే ఉండబోతాయి అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు సింగనమలకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆలు సాంబశివరెడ్డి గారు కూడా ఉన్నత విద్యా శాఖకి ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మీ సపోర్ట్ ఎలా ఉండదు? గ్రౌండ్ లెవెల్లో వీరాంజనేయులు గెలుపుకి ఎంత మేరకు మీ సపోర్ట్ ఉంటుంది, మీ కృషి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మా ఇంట్లో
అంటే మా ఇంట్లో వ్యక్తిగానే భావిస్తున్నాం వీరాంజనేయులు. ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబం అనేది చాలా పెద్దది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అనేది. సో వీరాంజనేయులు నేను ఎవరో సెపరేట్ పర్సన్ లాగా చూడలేదు, నా తమ్ముడిలాగే భావిస్తున్నాను. తప్పకుండా నేను ఆ రోజు నేను పోటీ చేసినప్పుడు ఎంత నేను ప్రచారం చేసుకున్నాను, అదేవిధంగా నా తమ్ముడికి కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేస్తాము. అలాగే పార్టీ సపోర్ట్ జగనన్న దీవెనలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అతనికి ఫేవర్గానే ఉంటుంది ఈ ఎలక్షన్ అని అనుకుంటాను. మరొక విషయం మేడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి షర్మిల కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం దగ్గర నుంచి అన్నింటినీ మోసం చేశారని చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు? అంటే ప్రత్యేక హోదా మోసం చేసిందంటే ఇప్పుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రత్యేక హోదా ఆ రోజే ఇచ్చి ఉండాలి కదా, దానికోసం ఫైట్ ఎందుకు అసలు? ఇప్పుడు ఎవరు ఇవ్వాలి? ఎవరు విడగొట్టారు? ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. మరి దానికి ఎందుకు వాళ్ళు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఇది మాట్లాడేటప్పుడు. అండ్ మోరోవర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని ముందుకు నడిపించాలని వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడు మన స్టేట్లో ఎవరి వల్ల ఈరోజు స్టేట్లో ప్రతి పూర్ పర్సన్ ఈరోజు ధీమాగా బతుకుతున్నారు. ఇంటి వద్దకే మరి పెన్షన్లు ఇవ్వడం కానీ, ఇంటి వద్దకే రేషన్ తెచ్చి ఇవ్వడం కానీ, అలాగే ప్రతి సంక్షేమ పథకము ప్రజలను ఎంత ఆదుకుంది అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఊరికే అంటే నేను ఏదో మాట్లాడితే అందరూ చూస్తారు కదా అని చెప్పి మాట్లాడడం కాదు. కానీ ఈరోజు జగనన్న వెంట ఒకవేళ సొంత చెల్లి లేకపోయి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. ఆ ధైర్యంతోనే జగనన్న ఉన్నారు. జగనన్నకి మళ్ళీ చెప్తాన్నా, అన్న జగనన్న నీ చెల్లి జొన్నలగడ్డ పద్మావతి నీకుంది, అలాగే మా నియోజకవర్గ అక్క చెల్లెమ్మలందరూ నీ వెంటే ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ ఎప్పుడూ నీ వెంటే ఉంటారని కూడా నేను చెప్పాను. అలాగే డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అదే మనం చూడబోతా ఉన్నాం. ఎవరెన్ని మాట్లాడినా ఎలక్షన్ల ముందొచ్చి ఏవేవో మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకోండి, ఈరోజు ఆ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తూ ప్రియాంక గాంధీ గారేమో అలా ఉన్నారు. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారా షర్మిల గారు? లేదు. కానీ వాళ్ళేమో మిగతా వాళ్ళ ఫ్యామిలీల్లో చిచ్చులు పెట్టి వాళ్ళని విడగొట్టి వాళ్ళేమో ముందుకే అంటే అన్నదమ్ముల మధ్యనే అన్న చెల్లెల మధ్యనే ఎగదోస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఉంటున్నారనే స్ఫూర్తిగా తీసుకునే షర్మిల గారు వ్యవహరించే బాగుండేది. కానీ మరి వాళ్ళ ఎజెండాలు ఏమున్నాయో మనకు తెలీదు. డెఫినెట్లీ పబ్లిక్ అందరూ కూడా జగనన్నతోనే ఉంటారు కూడా. ఇవన్నీ కూడా జస్ట్ ఎలక్షన్స్ ముందు వచ్చిపోయే ఒక తుఫాన్ లాంటివి. ఎలక్షన్లో జగనన్నే ప్రజలు ఎన్నుకుంటారు, జగనన్న వెంటే ఉంటారు. నెక్స్ట్ కూడా జగనన్నే రాబోతున్నారు. అండ్ పబ్లిక్ కూడా ఈరోజు ఎవరు మంచి చేశారనేది క్లియర్గా ఉన్నారు. తప్పకుండా అందరూ కూడా జగనన్న వెంటే ఉంటారు. నెక్స్ట్ ఎలక్షన్ కూడా అన్నకు ఫేవరబుల్గానే ఉండబోతుంది. ఫైనల్ మేడం, జిల్లాలో ఎన్ని సీట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లను గెలవబోతుంది? మన టార్గెట్ 175కి 175 అయినప్పుడు మనం ఎన్ని సీట్లు గెలవబోతుందంటే నేను అలా ఏంటండి లేదు, 175కి 175 గెలిచే విధంగానే ప్రణాళికలు ఉన్నాయి. సో అలాగే జరుగుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఇది సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నట్టు ఈక్వేషన్స్లో భాగంగానే సీట్ల మార్పు, అంతే తప్ప ప్రతిపక్షాలు చెప్పే విధంగా కాదు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా గెలవబోతున్నాడు. అందులో ప్రజలు కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నారని చెప్పేసి జొన్నలగడ్డ పద్మావతి చెప్తున్నటువంటి అందులో ముఖ్యంగా ఏదైతే షర్మిల అంశం అయితే మాత్రం, ఎందుకంటే విడగొట్టిన కాంగ్రెస్ పార్టీనే అది ప్రత్యేక హోదా ఇవ్వాలి, కాకపోతే అటువంటివన్నీ చేయకుండా ఈరోజు విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అంటూనే మరోవైపు ఖచ్చితంగా 175కి 175 రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు అని చెప్పేసి జొన్నలగడ్డ పద్మావతి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.